మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. చదివిన వాక్య భాగంలో ఎంతో అమూల్యమైన, శ్రేష్టమైన, విలువైన దేవుని ప్రేమను చూపించేటువంటి వాక్య లేఖనాలు మనకి గమనించవచ్చు. అయితే ఈ పూట ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట ఎలా ఉండిద్ది అంటే, పచ్చగా ఎప్పుడు సమృద్ధిగా నీళ్లు, సంతోషం, ఆనందం, ఆహ్లాదం కలుగు చేసేటువంటి నీరు కట్టిన తోట, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట. ఈ మాట చెప్పి దాని క్రింద 12వ వచనంలో మనం చూస్తే, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. నిజమే, తోట ఎప్పుడు పచ్చగా ఉంటే, నీరు ఎప్పుడు బావిలో ఊట పైకి పొర్రుతూ ఉంటే ఏ కొరత ఉండదు కనుక వారు ఆశీర్వాదాన్ని దినదినము పొందుకుంటూ వారు సమృద్ధిగా అనుభవించడం మట్టుకే కాదు గాని, ఇంకా పాడైపోయిన, ఇంకా అనాథులకు, విధవరాండ్రకు, లేని వారికి, బీదవారికి కూడా పంచి పెట్టగలిగేటువంటి సామర్థ్యతను ప్రభు వారికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తున్నాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తున్నాడు గనక నీవెప్పుడు పచ్చని తోటవలే, తీయటి నీటి ఊటవలే నీవు ఉంటావు. నీవు సమృద్ధిని అనుభవించడంతో పాటు నీతో ఉన్న వారిని కూడా ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో నడిపించగలగు అనేటువంటి దేవుని శ్రేష్టమైన, ఉన్నతమైనటువంటి మాటను దేవుడి పూట మనకు సెలవిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణను మీకు వివరిస్తాను. ఒకనొక సమయంలో ఒక ఆయన ఉన్నాడు, దేవుని చిత్తము చేయడానికి సమస్తము సమర్పించుకున్నవాడు, ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు చెప్పంది ఏమీ చేయనివాడు, దేవుని చెప్పింది చేయకుండా మాననివాడు అయినటువంటి అబ్రహాము దేవుని చిత్తానుసారంగా సమస్తను విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటకు లోపడి బయలుదేరాడు హారాను నుండి కనానుకి. అయితే అబ్రహాము మరణించాడు, తన వయసు అయిపోయింది, తను మరణించాడు. అబ్రహాము దినముల్లో కొన్ని బావులను త్రవ్వించి తనతో ఉన్న వారికి దాహం తీర్చబడినట్లుగా, సమృద్ధి కలిగినట్లుగా బావులు త్రవ్వించాడు. అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఇస్సాకు తన తండ్రి స్థానాన్ని పొందుకున్నాడు. చుట్టూ ఉన్న జనులు అబ్రహాము నిమిత్తం చూస్తున్నారు. ఈ అబ్రహాము ఎప్పుడు మరణిస్తాడు, అబ్రహాము సమాధిలో పెట్టబడితే, అతని పేరు తుడిచిపెట్టబడితే అతని కుమారుడు ఇస్సాకు బాలుడు, యవ్వనస్తుడు, అతనికి ఏమీ తెలియదు, అతను మనం భయపెట్టొచ్చు, అతను ఊరినే పారిపోతాడు మన ఇద్దరి నుంచి అని ఎదురు చూస్తున్నారు. అనుకున్న రీతిగానే అబ్రహాము మరణించాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 26వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబ్రహాము బతుకున్నప్పుడు బానే ఉన్నారు, అని అబ్రహాము చనిపోయిన తర్వాత, అబ్రహాము మరణించాక ఆ బావులను పూడ్చివేసి ఇస్సాకుకి ఏమీ లేకుండా, ఈ యొక్క దేశంలో అతనికి ఏ స్వాస్థ్యం లేకుండా, ఏ ఆస్తి లేకుండా, అతడు ఒంటరివాడైపోవాలి, ఏమీ లేనివాడుగా అయిపోవాలి, అతడు ఎదగకూడదు అనేటువంటి భావంతో, దురుద్దేశంతో, అసూయతో ఇస్సాకుని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. బావులను పూడ్చివేశారు. మరియు 16వ వచనంలో అంటాడు అబీమెలెకు, ఆ దేశపు రాజు, నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యుద్ధ నుండి వెళ్లిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రిని అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అబ్రహాము చనిపోయాక ఇస్సాకును ఎదురు చేసేద్దాం అని అనుకుని అబీమెలెకు ఇస్సాకుతో అంటాడు, నీవు మాకంటే బహు బలవంతుడు, నువ్వు బలం కలిగిన వాడు, నువ్వు మా దగ్గర ఉండొద్దు, దయచేసి ఇక నువ్వు చెల్లిపో అని ఇస్సాకుతో చెప్తున్నాడు. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు ఇస్సాకు అబీమెలెకు కంటే బలవంతుడైనప్పుడు ఇస్సాకు అబీమెలెకుని ఎందుకు ఓడించలేదు, అబీమెలెకుతో ఎందుకు గొడవ పడలేదు, అబీమెలెకుని ఎందుకు భయపెట్టలేదు, అబీమెలెకుతో పోరాడి యుద్ధం చేసి అతన్ని పారద్రోడలేదు ఎందుకని అంటే, దైవ జనాంగం గొడవలకు, విరోధాలకు, జగడాలకు ఎడము, అటువంటి వాటికి వారు అడుగు వేయరు. గొడవ పడుతూ ఉంటే, జగడమాడుతూ ఉంటే, విరోధ భావం కలిగి ఉంటే వారు ఆశీర్వదించబడలేరు. ఎందుకంటే వారి లోపల అసూయ, కక్ష, ఈర్ష్య, ద్వేషాలు వారిని అణిచివేస్తూ ఉంటాయి. పైకి బాగున్నట్టుగా అనిపిస్తుంది కానీ
వారి దినదినము పతన స్థాయికి వెళ్తూ ఉంటారు. అందుకే ఇస్సాకుతో ప్రభు చెప్తారు, ఇస్సాకు నువ్వు ఈ దేశంలో పరదేశిగానే ఉండు, పరవాసిగానే ఉండు. వాళ్ళు ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడకని దేవుడు ఇస్సాకుతో ఆల్రెడీ చెప్పేశాడు. 26వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయండి నిన్ను ఆశీర్వదించదను. నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు ఇస్సాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఇస్సాకు గెరారు ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక బావిని తవ్వాడు. నీళ్లు వచ్చిన తర్వాత ఆ గెరారు ప్రాంతవాసులు వచ్చి, పూడ్చి వేసిన బావి తవ్వారే, అసలు ఈ బావి మాది, మీరెలా తవ్వారు, ఈ బావి మాది, దీనిలో వచ్చే నీరు మాది అని ఇస్సాకుతో జగడమాడారు. ఇస్సాకు దానికి అప్పుడు ఏం పేరు పెట్టాడంటే ఏసేకు అని పేరు పెట్టాడు. జగడమాడడం, ఈ జగడాలు మాకు వద్దు అని ఇస్సాకు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. మరి వేరే చోటుకు వెళ్లి అక్కడ బావి తవ్వాడు. అక్కడ బావి తవ్వితే నీళ్లు వచ్చినాయి. మరలా ఈ గెరారు ప్రాంతవాసులు అక్కడికి వచ్చి, ఈ బావి మాది, ఈ బావిలో ఉన్న నీరు మావి అని ఇస్సాకుతో విరోధానికి కయ్యానికి కాళ్ళు దువ్వారు. అప్పుడు ఇస్సాకు దానికి ఒక పేరు పెట్టాడు, సిత్నా అని. వారితో గొడవ పడక ఇస్సాకు దానికి సిత్నా అనగా విరోధం అని పేరు పెట్టి మళ్ళీ పక్కకు వచ్చేసి బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్లి మరలా ఇంకొక బావి ఉంటే అక్కడ తవ్వాడు. అక్కడ నీళ్లు వచ్చినాయి. ఈసారి ఆ ప్రాంతవాసులు ఇస్సాకు దగ్గరకు రాలా, ఎందుకంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. 2 సార్లు, ఒకసారి జగడం జరిగింది, రెండోసారి విరోధం జరిగింది. ఇలా జరుగుతూ ఉండగా ఇంకో చోట జరిగినటువంటి బావి తవ్వకాల్లో బావిలో నీళ్లు వచ్చినాయి. ఇస్సాకు తన జనులు నీళ్లు తాగారు. అందుకని ఎవరు మన గొడవ పెట్టుకోవడానికి రాకుండా వాళ్ళు దూరంగా ఉన్నారన్న అర్థమయ్యి ఆ బావికి ఒక పేరు పెట్టాడు, రెహబోతు అని, ఎడము అని అర్థం. అంటే వారికి మనకు మధ్య ఇప్పుడు ఎడమ వచ్చింది, ఈ బావి మనదే, పూర్తిగా మనం తాగొచ్చు అని ఇస్సాకు సంతోషించాడు. అలా జరుగుతున్న దినాల్లోనే కొన్ని దినాలు జరగ్గా ఆ ప్రాంతవాసులు మరలా మూకుమ్మడిగా వచ్చారు. అబీమెలెకు అతని స్నేహితులైన అహజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చారు. వచ్చి ఇస్సాకు ఎదుట నిలబడ్డారు గుడారం ఎదుట. ఇస్సాకు అంటున్నాడు, నేను మీకంటే బలవంతుడిని, నేను ఎదగకూడదు, నేను ఫలించకూడదు, నేను అనగారిపోవాలి, నేను పతనాస్థాయికి చేరాలి, నేను ఎందులో కూడా రాణించకూడదని నేను నెట్టివేశారు కదా, ఇప్పుడు నా ఎద్దుకు మీరు ఎందుకు వచ్చారు అని ఇస్సాకు వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు అంటారు, నిశ్చయంగా యెహోవా నీకు తోడుగా ఉండడం నేను చూసాం. ఇస్సాకు అంటాడు, మీరెలా చూశారు, దేవుడు మీకు ఏమైనా దర్శనం ఇచ్చాడా? కాదు, మేము ఇప్పటి వరకు నీకు ఏ బావి తవ్వితే నీకు అక్కడ ఆశీర్వాదం రాకుండా నీకు ప్రతి మార్గంలో అడ్డంకులు పెట్టుకుంటూ వచ్చాం కానీ ఆ ఊటలన్నీ పూడ్చివేయబడగా నువ్వు ఎక్కడ తవ్వినా సరే నీళ్లు వస్తున్నాయని మేము గుర్తించాం. అంటే దాని అర్థం మేము పూడ్చిన బావులు నీకు ఆధారం కాదు కానీ, మేము పూడ్చిన బావుల్లోంచి వచ్చేటువంటి నీరు నీకు ఆధారం కాదు కానీ, నీవే ఒక ఊటవుగా, నీవే ఒక నీటి తీయని ఊటగా నీవు ఉన్నావని మేము గుర్తించాం. నువ్వు ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు ఎందుకు వస్తున్నాయంటే నీవే ఒక ఊటవు. నీవెక్కడుంటే అక్కడ ఎండిపోయిన స్థలం కూడా నీటి ఊటగా మార్చబడుతుంది. నువ్వు ఎడారిలో ఉన్నా కూడా అక్కడ బావిని తవ్వగలవు, అక్కడ కూడా నువ్వు నీటి ఊటని రప్పించగలవు. ఎందుకంటే నీ దేవుడి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక నీవు ఊటగా మార్చబడ్డావు. బావిలో లేదు వేసే విషయం అంతా బావిలో లేదు, నీలో ఉందన్న సంగతి మాకు అర్థమైంది కనుక మీతో మేము ఇక గొడవ పడడానికి ఇష్టపడట్లేదు, మీతో ఒక ప్రమాణం చేసుకుందామని వచ్చాము అని ఇస్సాకుతో ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ఇక మీకు నాకు గొడవలొద్దు, నీకు నాకు సమాధానంగా ఉందాం. వారితో మాట్లాడిన తర్వాత ఇస్సాకు ఆ బావికి ఒక పేరు పెట్టాడు. వాడున్న గుడారం దగ్గర మరలా ఒక బావి తవ్వితే ఆ బావిలో చక్కని నీళ్ళు వచ్చినాయి. అందులో నీరు వారందరూ కలిసి తాగారు. అప్పుడు దానికి ఒక పేరు పెట్టాడు, దాని పేరు షబా. ఇక నీకు నాకు సమాధానం, ప్రమాణం, ఒక తీర్మానం కనుక ఈ బావి మనకు గుర్తు, జ్ఞాపకార్థమని అబీమెలెకుతోనూ అనగా గెరారు ప్రాంతవాసులతోనూ మధ్యలో కలిగినటువంటి ఒక నిబంధన. ఇస్సాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం చూడకూడదు, ఇస్సాకు ఉన్న స్థలంలో అతన్ని నిలిపివేయాలి, అతను ఎదగనివ్వకుండా చేయాలనేటువంటి ఆలోచనతో శత్రుడు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఊటలు పూడ్చివేద్దాం అని అనుకున్నారు కానీ నిజమైనటువంటి ఊట ఇస్సాకే అన్న సంగతి వారు గుర్తించాక వారు ఏమీ చేయలేని చేతగాని వారి వలె చేతులు కట్టుకుని ఇస్సాకు ఎద్దుకు మరలా వచ్చారు. నేను వాక్యం ఏంటో మీతో ప్రభు సెలవిస్తున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదవు, పాడైపోయిన స్థలములను ప్రాకారములను తిరిగి నీ జల్లు కడతారు. నిజమా ఇస్సాకు దగ్గర జరిగిన సన్నివేశం పూర్తిగా 100% ఇలాగే ఉంది. ప్రభు మీతోనూ సెలవిస్తుంది ఏంటంటే, ఎదగనివ్వకుండా ఆటంకాలు కలుగు చేస్తూ, రాణించకుండా అడ్డంకులు వేస్తూ, అవరోధాలు కలిగిస్తూ, పతన స్థాయికి వెళ్లాలని ఆలోచించి నెట్టివేస్తూ వెళ్ళిపో, ఇక్కడ నువ్వు ఉండకూడదు అని అంటూ ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, వారు అనుకుంటున్నారు వారి దగ్గర ఆశీర్వాదం ఉంది, వారి ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, వాళ్ళలో నుండి నీకు సమృద్ధి వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ ఊట వాళ్ళ దగ్గర లేదు, కానీ నిన్నే నేను ఊటగా మార్చానన్న సంగతి నేను చూపిస్తాను. నీలో నుండి నేను జీవ జలను ఊటను పంపిస్తాను, నేను నీ ద్వారా నేను నీకు తోడి ఉన్నానని వారు గుర్తించి భయపడినట్లుగా చేస్తాను అని ఇస్సాకు విషయాలు చేసినట్లు ఈ వాక్యం మీతోను నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఆయన కొరకు కనిపెట్టుకుంటుండగా ఆయన కార్యం చేస్తాడు. అది ఏ కోణంలో అయినా, మా దగ్గర ఉంటే నువ్వు సమృద్ధిగా ఉంటావు, మా దగ్గర ఉంటే మీకు ఆశీర్వాదం, నాతో ఉంటేనే నువ్వు పనిలో రాణించగలవు, నాతో ఉంటేనే నువ్వు బాగా చదవగలవు,
మా దగ్గర చదివితేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవు, నా దగ్గర ఉద్యోగమే నీకు ఫలభరితంగా ఉంటుంది, నాతో సేవ చేస్తేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నాతో ఉంటేనే నువ్వు దీవెనకరంగా ఉంటావని వారు అనుకుంటూ ఉండుండొచ్చు శత్రువులు. కానీ ప్రభు అన్నారు, వాళ్ళని బట్టి కాదు వీళ్ళని బట్టి కాదు, కానీ నేను నిన్నే ఒక ఊటగా మార్చాను. వాళ్ళు అనుకుంటున్నారు వాటిని బట్టే నీకు సమృద్ధిని, కానీ నేను నీకు తోడుగా ఉండబట్టి నిన్ను ఊటగా మార్చానన్న సంగతి వాళ్ళు గుర్తించినట్లుగా చేస్తాను. వారు నీకు భయపడి ప్రమాణపూర్వకంగా నీతో తీర్మానం చేసుకునేలాగా నీ యొద్దకు వచ్చేలాగా నేను చేస్తాను. వారికి నీకు ఏమాత్రము విరోధము జగడము లేకుండా ఎడము కలుగ చేసి ఒక ప్రమాణమును తీర్మానమును కలుగ చేస్తాను. జగడాలన్నిటికీ విరోధాలన్నింటికీ కోపాలు ఈర్ష్యలు ద్వేషాలన్నిటికీ ఇక కంచె వేస్తూ వారితో ఒక సమాధానాన్ని కలుగు చేసి నిన్ను ఎప్పుడు నీటి కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలను నేను చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ నా దేవుడు మాటలు ప్రతి వారి హృదయంలో మీరు కట్టే ఫలింపు చేయగా తలలోంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తండ్రి నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారికి సమృద్ధిని దీవెనను దయచేయండి. ఎప్పుడు నీరు కట్టిన తోట వలను ప్రభు ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలను వారిని నిండాలుగా దీవించండి. ఎందుకంటే నీ కొరకు, నీ నడిపింపు కొరకు, నీ సహాయం కొరకు, నీ ఆలోచన కొరకు కనిపెట్టుకుని ఉండగా వారిని నిశ్చయంగా మీరు అట్టి విధంగా ఆశీర్వదించి దీవించండి. నడవలసిన త్రోవను నడిపించండి. జగడాల నుంచి విరోధాల నుంచి విడుదల ఎడము కలుగు చేసి ఒక ప్రమాణమును సమాధానమును కలుగు చేసి వారికి నువ్వు తోడుగా ఉన్నావని జల్లు గుర్తించినట్లుగా చేతులు కట్టుకుని వచ్చినట్లుగా నువ్వు యెహోవా నీకు తోడుగా ఉన్నాడని మేము గ్రహించామని వారు సాక్ష్యంగా వారు చెప్పినట్లుగా నీ కార్యాలు జరిగించండి. ఇక నీ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలుగా దీవించండి. ప్రతి అవసరం అక్కరను తీర్చి కొరతలు తీసివేస్తాను. సాక్షిగా నిలబెట్టి పచ్చని వెలుగు మొక్కల వల్ల వర్ధిలింపజేసి రాకడ రాజ్యానికి సిద్ధపరచమని ఈ వాక్యాన్ని సాతానికి ఏమాత్రం వారి హృదయాల నుంచి దొంగిలించకుండా సహాయం చేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్.